మూర్ఖుని గూర్చి బైబిల్ ఏం తెలియజేస్తుంది? నా ప్రియ దేవుని వారలారా, మూర్ఖుడు అంటే చదువురాని వ్యక్తి అని అర్థం కాదు. బైబిల్ ప్రకారం జ్ఞాని యొక్క సలహా విననివాడు మూర్ఖుడు. దేవుడు లేడని చెప్పేవాడు మూర్ఖుడు. పాపంలో నడిచేవాడు మూర్ఖుడు. మాటలను అదుపులో ఉంచుకొననివాడు మూర్ఖుడు. సలహా విననివాడు, తండ్రి శిక్షను తృణీకరించేవాడు మూర్ఖుడు. పాపంలో ఆనందించేవాడు మూర్ఖుడు. దేవుని భయం లేక తన హృదయానుసారంగా పాపము చేసేవాడు మూర్ఖుడు. పాపాన్ని ప్రోత్సహించి సంతోషపడేవాడు మూర్ఖుడు. జ్ఞానం, వివేచన, బుద్ధి, తెలివి ఉన్నా కూడా దేవుడంటే భయం, భక్తి లేకుండా జీవించేవాడు మూర్ఖుడు. అలాంటి స్వభావమే మూర్ఖత్వం. నిజమైన జ్ఞాని ఎవరు అంటే దేవుడు ఉన్నాడని, తన్ను పరిశీలిస్తున్నాడని భయభక్తులు కలిగి జీవించేవాడు. పాపాన్ని అసహించుకుంటూ దుర్మార్గతను దూరం చేస్తూ పరిశుద్ధంగా, పవిత్రంగా, క్రీస్తు వలె మాదిరికరంగా జీవిస్తూ జీవితాన్ని కొనసాగించేవాడే జ్ఞాని. జ్ఞానవంతుడు తెలివి, బుద్ధి గలవాడు.